ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో నకిలీ వైద్యుల భాగవతం బట్టబయడంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు వ్యక్తం చేసుకోవడంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంత జరుగుతున్నా కూడా వ్యవస్థ ఏం చేస్తుందంటే కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది లోకల్ సూర్యాపేట పట్టణ ప్రజలు ఏంటి ఇట్లా 60 పైగా ఆసుపత్రులు ఉన్నాయంటే ఏమనిపిస్తుంది? ఏం సార్, హాస్పిటల్ ఇటువంటి ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. ఇటువంటి వాళ్ళు వేస్ట్. ప్రజల్ని మోసం చేసి డబ్బులు గుంచే అవకాశం ఉంది. అలాంటి చేయొద్దు. మంచిగా వైద్యం చేయి, డబ్బులు తీసుకో, అది మనకు కావాల్సింది. అంతేగాని ఇలా మోసం చేసి అది ఇది చేసుకొని చేసే సూర్యాపేటలో 60 హాస్పిటల్ ఫేక్ 70 దాకా పైన ఉంటాయి సార్. ఇంకా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది న్యాయం చేస్తారు. అది ఏం చేయాలంటే ఈ నకిలీ డాక్టర్లు మూసేయాలంతే, వద్దు తీసేయాలి. ఇటువంటి క్లోజ్ చేసి పడతాం కాదు అంతవరకే. అంతేగాని ఇక డంబాసారుగా పెట్టుకొని చేసుకుంటే వేస్ట్. ప్రజల్ని డబ్బులు గుంజే అవకాశం ఇలాంటి డాక్టర్లు వద్దు. ఆర్ఎంపీల పాత్ర ఏమన్నా ఉందా మీ దృష్టికి వచ్చిందా? మరి ముఖ్యంగా ఆర్ఎంపీలు లేని హాస్పిటల్స్ ఈ విధంగా మేనేజ్మెంట్ ఇచ్చలబడిగా నలిపేయలేరు కదా. వాళ్ళ ఒక అండదండలు చూసుకొని ఈరోజు హాస్పిటల్స్ అనేవి ప్రధానంగా మేనేజ్మెంట్ కోటాలు ఎక్కువ సూర్యాపేటలో ఎక్కువ ఓపెనింగ్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే బ్రాంచ్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా దీనిపైన ఆరోగ్య మంత్రి గారు కూడా తీవ్రంగా డెప్త్గా దీనిపైన ఎంక్వైరీ చేసి గత 30 ఏళ్ల నుంచి చేసినటువంటి వైద్యులు కూడా ఈ విధమైన చేయట్లేదు. ఈ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా స్థానికంగా సూర్యాపేటలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కడి నుంచో వచ్చి డిగ్రీ సర్టిఫికేట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్స్ పెట్టి అల్లాటప్పగా నడిపించడం కూడా చూస్తూ ఉన్నాం. పేషెంట్లకు మరి ముఖ్యంగా ఒక స్కానింగ్ 300 ఉండేది ఉంటే ఆర్ఎంపీ ద్వారా వస్తుంటే 500కి వెళ్తున్నది. అంటే ఎవరి మీద పడుతుంది ఆ భారం? ఒక పేదోని మీద పడుతుంది. ఆ పేదోని కడుపు డాక్టర్ ఏమైనా ఉంటే ప్రాణాలు కాపాడేటువంటి డాక్టర్ మీద కూడా పేదోనికి నమ్మకం లేకుండా అయిపోతుంది. ఒక దోపిడీ వ్యవస్థ అయిపోతున్నది. దీనిపైన రాష్ట్ర ఆరోగ్య మంత్రి కూడా దీనిపైన డిఎంహెచ్ఓనే కాదు, డిఎంహెచ్ఓ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ కూడా దీనిపైన డెప్త్గా వచ్చి జిల్లా వారీగా మరి వీళ్ళకి డాక్టర్లకు కూడా ఒక కౌన్సిలింగ్ ఇట్టి ఒక మీటింగ్ పెట్టి వీళ్ళకి ఒక అవేర్నెస్ కూడా ఇవ్వాలి. డాక్టర్లు అంటే ఒక క్రమశిక్షణతో ఉండడు. యాజ్ పర్ నేను కూడా ఒక నీట్ స్టూడెంట్ని, కొన్ని లోపల వల్ల నేను నీట్ క్రాస్ చేయలేకపోయినా దానిపైన ఎంత ఫ్యాషన్ ఉంటుంది. ఆ ఫ్యాషన్ అనేది కొంతమంది మంచిగా వాడట్లేదు, చెడుకు ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు అయినటువంటి వాళ్ళు. దయచేసి డాక్టర్స్ అందరూ కూడా, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ అనట్లేదు, డాక్టర్స్ అందరూ కూడా కొంచెం ప్రజలు ఉంటున్న మానవత్వం చాటుకొని డాక్టర్ అంటే ఒక మానవత్వం ఉంటారు, ఒక మరో దేవుడు డాక్టర్ అనేవారు. ఆ డాక్టర్ అనేటోరు ఈ విధమైనటువంటి తప్పుడు దారులకు వెళ్తే నిజమైనటువంటి డాక్టర్లకి ఈరోజు ఆ తప్పుడు ఒక బుద్ధ చల్లేటువంటి ప్రయత్నం అయిపోతుంది. మరి ముఖ్యంగా ఆర్ఎంపీలు కానీ మేనేజ్మెంట్లు కానీ దృష్టిలో పెట్టుకొని ప్రజలపైన భారం వేయకుండా అతిగా దోపిడీ చేయకుండా మరి మీరు దృష్టిలో పెట్టుకొని ఇది మరి ముందుకు పోతారని చెప్పి సూర్యాపేట నుంచి ఒక విద్యార్థి నాయకునిగా మరి ఈ రోజు మీకు తెలియదు. మెడికల్ కాలేజ్ వచ్చింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దాదాపు ప్రైవేట్ ఆసుపత్రులు తక్కువ కావాలి, కానీ ఎక్కువ అవుతున్నాయి సూర్యాపేటలో. అంటే ప్రజలకు ఒక ముబ్బడిగా ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అమ్మ మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మీకు అక్కడ న్యాయం జరగదు, మా దాంట్లో మంచి ట్రీట్మెంట్ ఉన్నది, మా దాని నుంచి ఒక ఎంబీబీఎస్ ఒక గాంధీలో ఉస్మానియాలో నిమ్స్లో చదివి వచ్చినారు, మా దగ్గర మెరుగైన ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి ఈ ఆర్ఎంపీలు అనేటువంటి ప్రజల్ని మైమేకం చేసి వాళ్ళకు ఒక చైతన్యం పరిచి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి ప్రజల్ని అలవాటు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని డెవలప్ చేసుకున్నటువంటి ఆలోచనను మర్చిపోయి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్ఎంపీలు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్లు కూడా ఉన్నారు. డాక్టర్లు అందరూ ఏదో ఆ శుద్ధపూస అని చెప్పి డాక్టర్ చాలా మంది తప్పుదోవలు పడుతున్నారు. నాట్ ఓన్లీ మేనేజ్మెంట్లో ఉన్నాడు, డాక్టర్లు కూడా ఉన్నారు. డాక్టర్లు కూడా వితలింగా వాళ్ళేసినాయి కదా స్కానింగ్లు ఎంత పర్సెంట్ పోతున్నాయి అనేది. దీనిపైన ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మీకు అవేర్నెస్ ఇస్తున్నాం, ఒక విద్యార్థి నాయకుని మీరు రెగ్యులర్గా గ్రూపులలో పెడుతూనే ఉన్నాం. ఒక స్కానింగ్కి ఉన్నటువంటి పర్సెంటేజ్ 30% విధిగా వాళ్ళు సప్లై చేసుకుంటారు. దీని వెంబడే మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒక డాక్టర్ ద్వారా పోవద్దు, మీరు నమ్ముకున్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి, కానీ మోసపోవద్దు అని చెప్పి ఒక వినతి. అందరూ ఒక తీరుగా ఉంటారండి. కొంతమంది డాక్టర్లు మాత్రం చాలా మంచిగా ఉంటారు, ఎంత ఫ్రీగా ఉంటారంటే తప్ప ఫ్రీగా మాట్లాడతారు. కొంతమంది తక్కువ తీసుకుంటారు అడిగితే, కొంతమంది అట్ట కాదు డిమాండ్ చేస్తారండి, డిమాండ్ చేసి తీసుకుంటారు. కొంతమంది డాక్టర్ అయితే సార్ ఇది మా దగ్గర ఉండేది బతిలాడుకుంటాం. ముఖ్యంగా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సూర్యాపేటలో నకిలీ వైద్యులను తరిమి కొట్టాలి. అదేవిధంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ ఇష్యూను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఖచ్చితంగా దీనిపై ఒక ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి సూర్యాపేటలో నకిలీ వైద్యులు ఆట కట్టించాలని కూడా ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.